అరే నువ్వు వానికేరా బాలయ్య. అరే యస్ నువ్వు కరెక్ట్ ఆడుతున్నారా. అరే నువ్వు డేరా. యా మనందరం వరల్డ్ కప్లకు మళ్ళీ ఇంకేంది ఐపీఎల్కు మొత్తం వెళ్ళిపోతాం పట్టు. యస్ యా మస్తు వేసినా కదరా డైబు. నేను ఖచ్చితంగా ఐపీఎల్కి పోతారా అయ్యా. ఇట్లయినా పోతా. సాయిలు ఏదైనా పని చెప్తే చేయనీకి శాతం కాదు నీకు, కానీ అంత తెల్లారంగానే ఎక్సర్సైజ్ చేస్తాను ఏంద్రా? కాలు చేతులు ఏమైనా పట్టుకునేయారా నీకు? నా కాలు చేతులు పట్టుకోలేవు. నేను క్రికెట్ నేర్చుకుంటున్నా. ఎట్లయినా సెంచరీ కొట్టి ఐపీఎల్ కు పోతా. హిస్టరీ క్రియేట్ చేస్తా. నీ ముఖానికి ఏనాడనా ఒక రన్ను చేయనీకే శాతం కాదు. ఈయనంటే ఐపీఎల్ టీమ్ లో పోతాడటవ్వా. నీకు తెలియదు రాధిక, ఐపీఎల్ లా కష్టపడి ఒక్క సెంచరీ చేస్తే చాలు అట్లా ఇండియా టీమ్ లోకి వెళ్ళిపోవచ్చు. అరే నువ్వు బాల్ పట్టుకోరా. నువ్వు గిట్లా అనుడుతోటే గట్ల ఐపీఎల్ టీమ్ లో పోడు ఉత్తముచ్చట కాదురా సాయిలు. నిజమే రాధిక, కష్టపడితే సాధించలేము అనేది ఏం లేదు అని నిరూపించిండు క్రికెటర్ రాబిన్ మింజ్. ఇప్పుడు దేశం మొత్తం రాబిన్ మింజ్ కోసమే చర్చ నడుస్తున్నది రాధిక. ఖాళీ మైనింగ్ కంపెనీల పరంగా ఫేమస్ అయిన జార్ఖండ్ రాష్ట్రం నుంచి వచ్చి జార్ఖండ్ రాష్ట్రానికే పేరు తెచ్చే విధంగా ఎదిగిండు. చిన్నతనం నుంచే రాబిన్ మింజు సారు క్రికెట్ మీద మస్తు ప్రేమతోని మస్తు కష్టపడి ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్లో ఆడిండు రాధిక. అంతేకాదు ఐపీఎల్ ఫ్యాన్స్ కూడా మస్తు కోరుకుంటుర్రు రాధిక భవిష్యత్తులో ఇండియా టీంకి ఆడతారని చెప్పి. ఇచ్చంద్రం ఏంటంటే మహేంద్ర సింగ్ ధోని సారు, ఇషాన్ కిషన్ సారు, సౌరభ్ తివారీ సారు, ఇప్పుడు రాబిన్ మింజ్ సారు అందరూ జార్ఖండ్ రాష్ట్రం నుంచి వచ్చినోళ్లే రాధిక. ఆ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చినోళ్లే, ఉన్నత శిఖరాలకు ఎదిగినోళ్లే. అవును నిజమే. అయినా వాళ్ళంటే పుట్టినప్పటి సంది చిన్నప్పటి సంది క్రికెట్ అంటే పిచ్చున్నోళ్ళు కాబట్టి నేర్చుకున్నారు, పెద్ద పెద్దగా అయ్యారు. నువ్వు ఏం రా దున్నపోతే ఇప్పుడు క్రికెట్ ఆడతా అంటున్నావు. అట్లుంటది మా సాయిల్ గాంతోని.